దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి మొట్టమొదటిగా జ్ఞానం ఉండాలి. అది ఏ జ్ఞానం అంటే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఒక మాట చదువుకుని మనం తొందరగా మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. లూకాసు వార్త 1:79. మరియు రక్షణ జ్ఞానం కావాలండి. ఏంటండి? బైబిల్ జ్ఞానం ఉంది, బైబిల్ టెక్నాలజీ ఉంది, కానీ వీటన్నిటికంటే రక్షణ జ్ఞానం గొప్పది. అంటే రక్షణ పొందడానికి ప్రజెంట్ ఏం కావాలి? రక్షణ జ్ఞానం వేరు, అక్షర జ్ఞానం వేరు. అక్షర జ్ఞానం ఉంటుంది కానీ రక్షణ జ్ఞానం ఉండదు. రక్షణ జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు యోహానుకు. ఆ శిష్యువు ఎవరంటే యోహాను. ఆ శిష్యువు ఎవరంట? యోహాను. అతనికి దేవుడు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడంట. ఆయన వెంటనే చేసినటువంటి పని ఏంటో తెలుసండి? రక్షణ జ్ఞానం ఉన్నవాళ్ళు మనం ఈ లోకంలో ఎలా గుర్తిస్తామంటే, వాళ్ళు ప్రభువు మార్గాన్ని సరళం చేస్తారు కానీ చెడగొట్టరు. బైబిల్లో దేవుడి మార్గాన్ని చెడగొట్టేవాడు ఒకడున్నాడు. వాడిని పౌలు గద్దించాడు. నీకు చీకటి కమ్మునుగాక అన్నాడు. నువ్వు దేవుని మార్గాన్ని చెడగొట్టడము మానవా అన్నాడు. ఎందుకు ఇలా పొరపాట్లు జరుగుతుంటాయంటే రక్షణ జ్ఞానం లేక. రక్షణ గొప్పదని, అసలు యేసుప్రభువు వారు జన్మించింది ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటామని కాదు. వాస్తవానికి రక్షణ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. రక్షణ జ్ఞానం అనేది ఏంటంటే అమ్మా, యేసుక్రీస్తు వారిని మనము శరీరరీతిగా చూడకూడదు. అపోస్తుల సమర్పణ మీరు చూస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తే అపోస్తులు చెప్పిన మాట ఇది. ఇంకా చాలామంది యేసుక్రీస్తు వారిని అక్షరానుసారంగానే ఆరాధిస్తున్నారు, ఆత్మానుసారంగా కాదు. అందుకే ఈరోజు చాలా చోట్ల సంక్రాంతి పండగ కంటే ఘనంగా చేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఇది కూడా ఒక సంక్రాంతి పండగల్లో ఒక పండగగా మారిపోయింది కొన్ని చోట్ల. ఎందుకంటే రక్షణ జ్ఞానము లేక. ఇక్కడ చూడండి, బైబిల్ అంటుంది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 16వ వచనం. కావున ఇక మీదట మేమంటే ఎవరు? అపోస్తలులు కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నారు. ఆ సంఘము సేవకునికి వ్యతిరేకంగా మారిపోయింది. ఆయన నాటితే, అపోల్లో నీళ్లు పోస్తే వృద్ధి చేసింది దేవుడైతే, అదే నాటినటువంటి అపోస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా సంఘం మారినప్పుడు 2 ఉత్తరాలు రాయవలసి వచ్చింది. ఈ 2 ఉత్తరంలో ఇక మీదట మేము శరీరరీతిగా ఎలాగంటండి? శరీరరీతిగా ఎవరినైనాను ఎరుగము. అంటే మాకింకా బంధుత్వాలు, బామర్ది, తోడోళ్ళు, మేనల్డు అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకోండి, యేసుప్రభు వారు కూడా వాక్యం చెప్తుంటే కేకేసి అంటున్నారు, మీ అమ్మగారు వచ్చారని. యేసుప్రభు ఏమన్నాడంటే, ఎవరు నా తల్లి, నా సహోదరి? నా మాటలు పాటించేవాళ్ళే నా సహోదరులు. నాకు ఇంతకీ 2 అన్నీలు 2 అక్కలు, కానీ వాళ్ళందరిని వదిలిపెడితే ఇవాళ ఎంతమంది అక్కలో. ఏ ఊరు వెళ్ళినా కూడా నాకు ఆహారం కుదరలేదు. ఏ ఊర్లో నా బండి ఆగిపోయినా ఫోన్ చేస్తే పెట్రోల్ పట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే మనము ఆత్మ సంబంధమైన మనుషులు సంపాదించుకోవాలి. మరి నేను బాగుండరా, నీకు నేను బాగుపడుతుండ్రా, ఇక మీదట మేము అలా ఎవరిని ఎరుగము. మేము రక్షణ జ్ఞానం నేర్చుకుంటే భయపడకండి.
మళ్ళీ ఇంకోలాగా అపార్థం చేసుకుని మళ్ళీ బయటికి వెళ్ళి చెప్పారు. కానీ ఈయన మొత్తం ఎవరిని వదలమంటలేదు, మేము అందరిని వదిలేయమంటున్నాడు. వదలకపోతే జట్టేసి తిరగండి, మాకు అది కాదు విషయం. అక్కడ మేము ఎవరిని బామ్మరిది అని పిలవం, ఎవరిని అన్నయ్య అని పిలవం, ఎవరిని తమ్ముడు అని పిలవం. వాడు సొంత అన్న కావచ్చు, సొంత తమ్ముడు కావచ్చు, సొంత చెల్లి కావచ్చు, వాళ్ళందరూ సహోదరుని పిలుస్తాం. ఎందుకంటే యేసయ్య చెప్పాడు అందరినీ సహోదరులనే పిలవన్నాడు. మర్దలను కూడా వసి అనకూడదు, దాన్ని కూడా సహోదరే అనాలి. దాని అర్థం అది. నేను ఎవరిని కూడా శరీర రీతిగా ఎరగం. ఓ కొరింథీ సంఘమా, మేము ఎవరిని శరీర రీతిగా ఎరగం. మాకు బంధుత్వాలు సెంటిమెంట్లు కాదు. యేసుప్రభు చెప్పాడు, యెహోవా దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీవు నీ ఇంటిని, నీ స్వజనమును, నీ బంధువులను విడిచి బయటకు వస్తే నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఒక్క కుటుంబాన్ని వదిలిపెడితే నాకు ఎన్ని కుటుంబాలు దొరికాయో. నీకు మొన్న రాత్రి చెప్పాను, నాకు దొరికిన ఏ కుటుంబం అయినా నా లిస్టులో ఆల్రెడీ పడిపోయింది. అక్కడ నా చేతితో బాప్తీసు ఇచ్చిన ప్రతీది కూడా నా లిస్టులోనే పడుతుంది. అక్కడ స్తోత్రం, హల్లెలూయా. నా అకౌంట్లో పడతాయి ఆత్మలు. ఎందుకంటే దానికి స్టాంప్ పడింది. సంపూర్ణ ఉపదేశం చెప్పాను. నేను చెప్పిన ఉపదేశం మీద ఎక్కువ ఎవరు చెప్పలేరు, ఇంకా తక్కువే చెప్పాలి. ఏంటంటే నేను కొంచెం ప్రత్యేకంగా ఉన్నారా అంటాను, వాళ్ళు చెప్పేది ఏంటంటే అంత ప్రత్యేకత అక్కర్లేదు, అన్నింటిలో కలిసిపోంటారు అంటాడు. అంతే చెప్పాలి తప్ప నా మీద డబల్ చెప్పడానికి ఇంకా అవకాశం లేదు బైబిల్లో. కాబట్టి అపోస్తులు చెప్పేది ఏంటంటే రక్షణ జ్ఞానం ఏంటంటే ఎవరిని కూడా బంధువులుగా చూడకూడదు. ఇప్పుడు ఒక సహోదరి గుడికి వస్తుంది, అంతకుముందు మంచిగా లేదు, సరిగా ఉండేది కాదు. దేవుని మందిరంకి వచ్చాక పరిశుద్ధాత్మ అభిషేకం పొందింది. ఆ మంచిని ఆ పాత మనిషిలాగా చూడకూడదు, అది దాని అర్థం. సౌల్లాగా చూడకూడదు, పౌలయ్యాడు. సౌల్లాగా మాట్లాడకూడదు, దాన్ని ఏం గౌరవించక్కర్లేదు, దాన్ని ఎదబొతుకు, అది మంచిది కాదు అనకూడదు. మనం ఆమె పైన ఉన్న అభిషేకం గొప్పది, అది అనబడి దాని అర్థం. ఎవరిని శరీర రీతిగా మేము ఎరగం. మేము క్రీస్తును కూడా శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగమంటే అర్థం. యేసు ప్రభు వారిని కూడా ఒక మరియమ్మ కొడుకుగా చూడము. మీరు చూస్తారు, మరియమ్మ కొడుకుని కింద చూడకండి. చూసిన గురించే ఇప్పుడు ఎక్కువ ఈ క్రిస్మస్ రోజునండి మరియమ్మకి ఎక్కువ పాటలు పాడేస్తున్నారు యేసు ప్రభు మానేసి. మరియమ్మ ననుగన్న మాయమ్మ, నిన్ను అన్నదా మరియమ్మ. ఇంకా తర్వాత పిల్లలకి అన్నది యేసుబాబు పుట్టిన తర్వాత మళ్ళీ బిడ్డలని కానీ పెళ్లి చేసుకుని సంసారం చేసుకున్నాము, హాయిగా ఉంది. మీరేం చేస్తున్నారంటే మరియమ్మ ననుగన్న మాయమ్మ, నన్ను దీవించవమ్మ, ఏమున్నాయి కదండి. అమ్మ యేసుబాబు మరియమ్మ కొడుకు కాదమ్మా, గుడ్డోడు తెలిసింది, కళ్ళు లేనోడు తెలిసింది రహస్యం. కళ్ళుండి కూడా చూడలేరు మీరు. ఒక్కొక్కరు బైబిల్ పట్టుకునే అలా దూతలే. బైబిల్ ఎప్పుడు వెళ్ళినా ముందర ఉంటుంది, కానీ ఒక్క మాట లోపల ఉండదు. బైబిల్ తిరగేతా ఉంటారు శత్వరం పెట్టుకుని. మీకంటే కళ్ళు లేనోడు రైటు. కళ్ళు లేనోడు ఏమని పిలిచాడంటే అందరూ నజరేతు వాడిని అపోస్తులతో సహా మాట్లాడుతున్నారు. అపోస్తులతో సహా అతను నజరేయుడని యేసు అంటుంటే ఈ గుడ్డివాడు అంటాడు, ఇది నజరేయుడు కాదురా పిచ్చోళ్ళారా, ఇతను ఒక గ్రామస్తుడు కదరా, ఇతను దావీదు కుమారుడు. అసలు యోసేపు కుమారుడు అనాలి అక్కడ. మళ్ళీ చెప్తాను, ఎప్పుడు ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు వారిని ఏది ఆపలేకపోయింది. సమాధి ఆపలేకపోయింది. 3వ దినాన్ని బతలకొడుకు బయటకు వచ్చేసాడు. శాస్త్రులు ఆపేద్దామని ఎన్నో రకాల ప్లాన్ చేశారు, శాస్త్రులు ఆపలేకపోయారు, పరిచయాలు ఆపలేకపోయారు, మత బోధకులు ఆపలేకపోయారు, మరణం ఆపలేకపోయింది, ఏది ఆపలేకపోయింది. తుఫాను ఆపలేదు, అన్నీ ఆపలేదు. ఓ గుడ్డోడు మాటకు ఆగిపోయాడైనా. ఎల్లెల్లి వాడిని దావీదు కుమారుడా నన్ను కరుణించమనగానే ఈడెవడరా బాబు ఆత్మీయుడని చెప్పి ఆగిపోయాడు. ప్రార్థన అంటే అలాగ ఆపేయాలి దేవుణ్ణి. సాగిపోయాడు. చాలామంది పడుతున్నారు నజరేయుడు. అపోస్తులు అన్నారు, మేము అలాగా ఆయన్ని చూడం. ఇంకొక రహస్యం చెప్పాలంటే శరీరధారిగా ఆయన్ని మేము ఎరగం. వడ్లవాని కుమారుడు, మరియమ్మ కొడుకు, యోసేపు కుమారుడు, ఒంటరి పని చేశాడు అని చీపుగా చూడం. ఆయన ఎవరు అనుకున్నారు? సాక్షాత్తు దేవుడు. అందుకని పరమాత్మ తెలిసినటువంటి వాళ్ళు బాలయేసునకు ఉయ్యాలని పాడుతుంటే
వాక్యం తెలిసిన భక్తులు ఏమని పాడారంటే, పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, పసిబాలుడు కాదమ్మో. ఇంకొక ఆయన ఏం పాడాడు, పశుశాలలో నీవు పవలించి పుట్టడు అన్నాడండి. వెళ్ళి పుట్టాడంటారు గుడ్డోళ్ళు, పుట్టడని రాయలేదండి, అతను బైబిల్ తెలిసినాడు. పశుశాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, ఆ పసిబాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. దరియింపలేదే ఆయుధము, దరియింపలేదే ఆయుధము. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పాడలు అపోస్తులు పాడిన పాటది, అపోస్తులు పాటది. పసిబాలుడవు కావు, సిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వచ్చే సర్వా లోకము, తల వచ్చే సర్వా లోకము. పసిబాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. ఓరి ఓరి పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, పసిబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, పసిబాలుడు కాదమ్మో. ఆమేన్. పసిబాలుడు. హల్లెలూయా. పాపము ఈ రక్షణ జ్ఞానం లేని వాళ్ళు అంటే ఎలా చెప్తానని చాలామందికి. ఎందుకంటే అమ్మా 10th క్లాస్ వాడికి అండి ఈ 1వ తరగతి పాఠాలు ఎక్కవండి. ఆల్రెడీ అపోస్తులు వచ్చాక సంఘం ఇంటర్మీడియట్కి డిగ్రీలకి వెళ్ళిపోయింది. ఇంకా పాకలో పడుకోబెడుతున్నారు యేసుప్రభుని. స్తోత్రం చెప్పండి. అదే పౌలు చెప్పేది. యేసుప్రభుని పాకలో పడుకోబెట్టడం, ఉయ్యాల్లో వేయడం, బాలయేసునకు ఉయ్యాలో అని పాడటం మేము ఎరగము. అందుకే మన ఏదో కొత్త సంఘం అనుకుంటారండి. ఇది బైబిల్లోదే. అదన్నా కొంచెం ముందుకెళ్ళాలి. మీ నావ ఎంతసేపు ఒడ్డును కట్టుకొని పాకేసుకుని. ఒక మాట చెప్తాను, బాధపడకండి. పాక అనేది మైలు స్థలం అండి. ఆ మైలు స్థలంలో యేసుప్రభు వారు 33 రోజులు ఉన్నాడండి. 33 రోజులు. ఇప్పుడు ఆ మైలు స్థలం అయిపోయింది, పురుడు అయిపోయింది, సున్నది అయిపోయింది, బలి అర్పణ అయిపోయింది, సమర్పణ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే ఆయన హాయిగా ఇంటికి వెళ్ళిపోయి తండ్రి గారికి తల్లికి సాయం చేస్తూ వడ్రంగి పని చేస్తూ చక్కగా సువార్త ప్రకటిస్తూ ఆయన శిలువలో మరణించి చనిపోయి పరలోకం వెళ్ళిపోతే ఈ గుడ్డోళ్ళందరూ కలిసి, రక్షణ జ్ఞానం లేని వాళ్ళందరూ కలిసి మళ్ళీ మైలు స్థలంలో తీసుకొచ్చి పడుకోబెట్టి పాకలోని పాడుతున్నారండి. నేను అదే అడుగుతానండి, మీరు పుట్టినరోజు చేసినప్పుడు కేక్ కత్తిస్తున్నారు కానండి, మీరు పెద్ద చెక్క ఉయ్యాలు చేయించేసుకోనండి, దాన్ని తాళ్ళు ఎలాడేసుకోనండి, మీరు దాంట్లో పడుకోనండి, పాలతెత్తి నోట్లో పెట్టుకుంటే నేను పాడుతానండి పాట. వచ్చి అక్కడికి వచ్చి ఏమని పాడతానంటే, ఇప్పుడు ఈ క్రీస్తు నేడు పుట్టినని చెప్తారు చూడండి, దాన్ని ఎలా చెప్తానంటే క్రీస్తు నేడు పుట్టాడని కాదు, బర్నబాసు నేడు పుట్టెను.
మరి అలాగే పాడాలి అది. మరి ఆ రోజు ఏ రోజు అది? ఆడి జన్మదినం రోజు. ఆ రోజు నువ్వు ఉయ్యాలు నోట్లో పెట్టి మాట్లాడకూడదు, నువ్వు ఏమనకూడదు. పాలు తాగుతూ ఉండాలి. బర్నబాసు నేడు పుట్టాను, హల్లెలూయా చెప్పాలి మీరు. ఇది అజ్ఞానపు సంఘం కాదు, ఇది 3 లక్షలతో సమానం సైన్యం. ఇప్పుడు ఏమన్నా చేసేద్దామన్నాను అనుకోండి, సాయంకాలం వచ్చేస్తారండి. స్తోత్రం చెప్పండి. సైన్యం ఉంటే గింజలు లాంటి వాళ్ళు 3 ఉన్నా పర్లేదు. స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను చెప్పేది అబద్ధం అంటారండి. ఆయన శరీర రీతిగా మేము ఎరుగుతారండి. మీరు అడిగితే ఏం చెప్పాలి? యేసుప్రభు గురించి అపోస్తులను అడగండి. ఆ యేసుప్రభుని గురించి అపోస్తులను అడిగితే అసలు ఆ పత్రికా పాఠాల్లో మరియమ్మ పేరే ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతసేపు పరిశుద్ధాత్మ బోధ, హెచ్చరించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట. కారణం రక్షణ జ్ఞానం వచ్చినటువంటి యోహాను ప్రభు మార్గమును సరళం చేసే పనిలో ఉన్నాడు. స్తోత్రం. రక్షణ కోసం అర్థమైన వాళ్ళు తల్లి ఎవరిని కలవరపెట్టరు. ఇప్పుడు ఇగో చిన్నిగారు ఇవాళ చీరలు తెచ్చారు. ఆయన్ని ఎంకరేజ్ చేయాలి. ఏమని చేయాలంటే అయ్యో మంచి పని చేసేవని ఆయన అన్నారనుకోండి, ఆయనకి ఏమనిపిస్తుంది? మళ్ళీ సంవత్సరం ఒక 20 చీరలు కదా 50 చీరలు కొనేవాళ్ళు అనుకుంటారు. కానీ రక్షణ మార్గం సరళం జ్ఞానం లేని వాళ్ళు ఏమంటారు చెప్పనా? చీరలు ఇచ్చావా? ఎక్కడ? ఆ దొంగోడికి ఇచ్చావా? నేను చెప్తాను కదా నీకు, నాకు మాట చెప్తేనే. పరిశుద్ధులు ఉన్నారు మన ఊళ్ళో, ఆడు ఒక్కడే వ్యభిచారి, అక్కడ ఇచ్చావా అని అనకపోతే చూడండి ఆయన. స్తోత్రం, హల్లెలూయా. కానీ అన్న ఆయన ఏం పట్టించుకోడు. అది హల్లెలూయా, హల్లెలూయా. అది అన్నమాట అద్భుతమైన మాట. అది ఇప్పుడు అతన్ని ప్రోత్సహించినట్ట, అతన్ని కొంగదీసినట్ట. ఇప్పుడు అతను ఎంకరేజ్ చేసామనుకోండి, ఇంకో పని చేస్తారు. మార్గాన్ని సరళం చేయటం అంటే ఎవరైనా చిన్న పని చేస్తే ప్రోత్సహించండి. ఎక్కడ చేసినా, ఏ సంఘంలో చేసినా, ఏ గుళ్ళో చేసినా దేవుడు ఒక్కటే. కానీ ఏం చెప్పాలంటే చెయ్యండి బాబు, మానకండి బాబు అన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప పనులు చేస్తారు. కానీ మార్గాన్ని చెడగొట్టకూడదు. నా బాధ అది. ఏ గుళ్ళని చేయండి, దేవుని పేరిట చేయండి, కానీ ఎంకరేజ్ చేయండి. మంచి పని చేసావు అని ప్రోత్సహించడం రక్షణ మార్గాన్ని సరళం చేయడం. అందుకని యోహాన్ అంటండి దేవుని మార్గాన్ని సరళం చేశాడు. కారణం రక్షణ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనకు కూడా అది అనుగ్రహించాలి దేవుడు. అది అనుగ్రహిస్తే మనం ఖచ్చితంగా దేవుని కోసం బతుకుతాం, దేవుని కోసం నిలబడతాం, దేవుని కోసం నడిపించబడతాం. కాబట్టి యేసుక్రీస్తు వారిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ అందులో పడుకోబెట్టి మళ్ళీ చంటి పిల్లని చేస్తే ఆయనకున్న వాల్యూ తగ్గిపోద్ది. ఆయన ఆల్రెడీ పుట్టారు, పెరిగారు, పెద్దవారయ్యారు, సిలువలో చనిపోయారు, పరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రేపో మాపు వచ్చేస్తారు. ఆయన వచ్చే ముందుగా ఒక మాట రాయబడింది. దేవుడు వచ్చే ముందు హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం రాయబడింది, తెగుళ్ళు నడుస్తాయన్నాడు. స్తోత్రం చెప్పండి. తెగుళ్ళు నడుస్తాయన్నాడు. మీకు ఇప్పుడు కానీ తెలిసిపోవాలి, వైరస్ వెళ్ళిపోయింది అనుకున్నారు మీరు, మళ్ళా వచ్చేస్తుంది అంటే అర్థం ఏంటి? ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇంకా నువ్వు జోలపాటలు పాడుకునే టైం కాదు, ఇప్పుడే మారు మనసు పొందుకోవాలి. అగ్గయ గ్రంథం 3వ అధ్యాయంలో చదువుకోండి మీరు. ఆయన వచ్చే ముందు తెగుళ్ళు నడుస్తాయి. ఎవరు ఆపలేరు దీన్ని. నువ్వెన్ని టీకాలు కనిపెట్టినా, ఎన్ని మందులు కనిపెట్టినా, ఎన్ని వైద్య శాస్త్రాలు, ఎంత మాస్కులు పెట్టుకున్నా, ఎంత మనం జాగ్రత్తగా ఉందామన్నా, దేవుడు పంపిస్తున్న తెగుళ్ళని ఎవడు ఆపలేడు. చైనా వాడు పంపించాడు అనుకున్నారు మొన్నదాకా. ఇప్పుడు చైనాలో చాలామంది చచ్చిపోతున్నారు. మరి కాపాడుకోవచ్చు కదా వాళ్ళు. పంపింది కాదు, దేవుని యొద్ద నుండి తెగుళ్ళు బయలుదేరుతున్నాయి. అగ్గయి గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయం ఎంత 2లో ఉందా? ఎంత? హబక్కూకు 3వ అధ్యాయం 5వ వచనం 5వ వాక్యం ఆయన ఉంది బైబిల్లో. హబక్కూకు చూడాలి. హబక్కూకు ఆయన పేరు హబక్కూకు. ఆయనకు ముందుగా అదిగోండి, తెగులు కాదు తెగుళ్ళు. ఎన్ని వైరస్లు వస్తున్నాయో. ఇప్పుడు వచ్చే వైరస్ అంటే తుమ్ము లేదు, దగ్గు లేదు, ఏమి లేదు, సడన్గా పోవటమే. ఇది ఇంకా డేంజరు. అందరూ భయపడుతున్నారు అంటే కారణం
రాకడ దగ్గరికి వచ్చేసింది. చూడండి, ఆయనకు ముందు తెగుళ్ళు నడుచును, ఆయన పాదముల వెంట ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు నెక్స్ట్ అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలవబడగా భూమి కంపిస్తుంది. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును. పురాతన గిరులు అనుగును. పూర్వకాలపు మొదలుకొని ఆయన ఇలాగు జరిగించును. కూషీల డేరాలలో ఉపద్రవము కలగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా నరుల మీద నీకు కోపము కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రం మీద మీకు ఉగ్రత కలిగినందున మీ గుర్రములను పట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నాడు. విల్లు. ఇంకొక మాట చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు అంటే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారు. చీరలం మందండి దేవుడి సన్నిధికి 11 వచ్చానని ఈ సూర్యుడు చంద్రుడు అంటే వాళ్ళకి రెస్ట్ లేదు. నీకు సంక్రాంతి వస్తే పుట్టింటికి వస్తాను ఎక్కడున్నా కానీ, మరి అయ్యల్లొద్దా? అక్కడ ఏమి రాసింది చూడండి, సూర్యుడు చంద్రుడు ప్రేరేపించాడు తమ నివాసములలో ఆగిపోయే రోజు. స్తోత్రం హల్లెలూయా. ఒకసారి ఊహించుకుంటేనే భయం. సూర్యుడు చంద్రుడు అంటే ఆరైపోయింది, అప్పుడేం టైం తిరగట్లేదు ఏంటి అనుకుంటే రారంటే ఇంకా అయిపోయిందిరా నాయన, సెలవు అయిపోయిందిరా మీకు. చంద్రుడు ఆయన కూడా తమ నివాసంలో బ్రేక్ అయిపోతాడు. సూర్యుడు తన నివాసంలో బ్రేక్ అయిపోతాడు. మనం పనులన్నీ బ్రేక్ అయిపోతాయి, మన పనే బ్రేక్. ప్రార్థించండి వారిని. దేవుడు ఎప్పటికైనా దమ్ము ఉంటే ఒక తుఫాన్ అనేక మంది అధికారిని ఆపమనండి, నాయకులను ఆపమనండి, సీఎం ఆపమనండి, పిఎం ఆపమనండి. తుఫాన్ ఆపే దమ్ము ఎవరికి లేదు. హల్లెలూయా. అది వచ్చినప్పుడు అంటారని కొంచెం జాగ్రత్తగా ఉండండి, దాన్ని ఏం చేయలేం కానీ అది ఎట్టో తెలియదని చెప్తాడు అంతే. స్తోత్రం హల్లెలూయా. అది